ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 19:1 యేసు ప్రభు యెరికో పట్టణములో ప్రవేశించి దాని నుండి పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారు ధనవంతుడైన జక్కయ్య అనే పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చి కనులెత్తి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటిని ఉండవలసి ఉన్నది అని ఆయనతో చెప్పాను. మనకందరికి తెలిసిన వాక్యం. యెరికో పట్టణంలో జక్కయ్య సుంకపు గుత్తదారు మరియు ధనవంతుడు. జక్కయ్య ఆయన పనిలో బహుగా బిజీ అయ్యాడు మరియు ధనవంతుడయ్యాడు. కానీ ఒకరోజు యేసు ప్రభును చూడాలని ఆయన హృదయంలో ఆశ కలిగింది. యేసు ఎవరో అని చూడగోరెను. జక్కయ్య పొట్టిగా ఉన్నందున ఆయనని చూడలేక ప్రయాసపడి ముందుగా పరిగెత్తి మేడి చెట్టెక్కెను. ఇన్ని రోజులు జక్కయ్య లోకపు పనులో బహుగా బిజీలో ఉన్నాడు. ఎప్పుడు ఆయన హృదయంలో దేవుని చూడాలని ప్రయాసముతో అంతమంది ఉన్నా కూడా ఈ రోజు దేవుని ఎలాగైనా చూడాలని ఆశ కలిగి ఉండెను. ఇర్మియా 29:13 మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు మరియు నేను నీకు కనపరచుకొందును. యేసు ప్రభు ఎన్నిసార్లు యెరికో పట్టణం నుండి వెళ్ళినా జక్కయ్య కన్నులు ఆయన చేసే పనులు మరియు లోకపు కార్యముల మీద ఉన్నప్పుడు ఆయనని కనుగొనలేదు. దేవుడు అంతర్యములను చూసే దేవుడు. జక్కయ్య నన్ను చూడాలని పూర్ణ మనసుతో ఉన్నాడు. నేను వానికి కనపడాలి. జక్కయ్య దగ్గర వచ్చి, త్వరగా దిగుము, ఈ రోజే నేను నీ జీవితం అనే ఇంటిలో నివసించబోతున్నాను అనేను. ఎప్పుడు దేవుడిని మన హృదయములో ఉంచుకుంటామో అప్పుడు మన చేసిన చెడు కార్యములు మన నుండి విసర్జించాలి. జక్కయ్య, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిస్తాను, నేను అన్యాయముగా తీసుకుని ఉంటే 4 వంతులు మరలా చెల్లింతును అనగా యేసు ప్రభు నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాను. ఈరోజు మనము దేవునికి ఎన్నిసార్లు దూరంగా వెళ్ళినా ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవడైనా నా స్వరము విని హృదయమున అనే తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో ఉందును. దేవుడని యేసు ప్రభు మీ హృదయంలో లేకపోతే ఈ రోజు ఆయనను వెతకండి. ఖచ్చితముగా మీ హృదయంలో ఆయన ప్రవేశించును. ఆమేన్.